ఏంటక్క అవి? నా స్కానింగ్ రిపోర్ట్స్ అక్క. ఏంటి కిడ్నీలో నీకు 4 రాళ్ళు ఉన్నాయా? పెద్దవాళ్ళు ఓపిక ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పారు కదా, అదే చేశాను. హలో, జ్యోతిషాలయమండి? అవునండి, చెప్పండి. ఏంటి మీ సమస్య? ఏం లేదండి, మా ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి. ఏదైనా పరిష్కారం చెప్తారేమోనని. మీరు ముందు మోహనం చేయండి, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. ఓకేనా? అబ్బా, మార్కెట్లో కూరగాయలు మండిపోతున్నాయి. అంత కూల్గా చెప్తావేంటమ్మాయి? ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయి. మమ్మీ, టమాటా పప్పు చేసి చాలా రోజులు అయింది మమ్మీ, చెయ్యవా? మీ డాడీ టమోటాలు కొనడానికి లోన్ పెట్టారంట, అది శాంక్షన్ అయ్యాక టమాటా పప్పు చేసుకున్నాం, సరేనా? మమ్మీ చెప్పు. హలో నాన్న, ఎలా ఉన్నా? ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాను. ఇక్కడ అంతా బాగానే ఉంది మమ్మీ, డోంట్ వరీ. సరే, చక్కగా చదువుకొని మంచిగా ఉండి మాకు మంచి పేరు తేవాలి, సరేనా? చిన్నప్పుడు మీ అమ్మా నాన్న మీకు మంచి పేరు పెట్టలేదా? నేను తెచ్చేది ఏంటి? ఏంటి? మా ఫ్రెండ్ ఆయన దానికి మ్యారేజ్ డేకి డైమండ్ రింగ్ కొనిచ్చాడంట, తెలుసా? అయితే ఏం చేయమంటావు? నాకు కూడా కావాలి. మీ ఫ్రెండ్ని అడిగి వాళ్ళ ఆయన నెంబర్ తీసుకో, ఆయనకు ఫోన్ చేసి చెప్తాను నీకు కూడా ఒకటి కొని పంపమని, సరేనా? ఎలా అర్థమైందా? బాగున్నావా? ఓ, మౌనవ్రతమా? ఓకే. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఏంటి కొట్టుకెళ్ళారా? అది చెప్పడానికి కొట్టి చెప్తావా? సైగ చేసి కూడా చెప్పొచ్చు కదా. ఏంటో. ఏంటక్క ఒంట్లో బాగాలేదా? డల్గా ఉన్నావు. నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కడుపులో మంట, గ్యాస్, అస్సలు బాగలేదేంటో. తిన్న ఫుడ్ ఐటమ్స్ వల్ల కాదు, వాళ్ళు మెడలో వేసుకున్న గోల్డ్ ఐటమ్స్ వల్ల. ఈవిడ ఫోన్ చేస్తుంది ఏంటో. హలో వదినా, 1,00,000 రూపాయలు చేయబదులు ఉంటే ఇస్తావా? చీటీ రాగానే మళ్ళీ ఇచ్చేస్తాను. అనుకున్నాను, అవసరం లేదే ఫోన్ చేయదు కదా. అవునా వదినా? డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం చేయబదులు అని చక్కగా చెప్పి తీసుకుంటారు. డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తే మాత్రం చెవికి కూడా బదులివ్వరు. తల తాకట్టు పెట్టుకోవడానికి, కళ్ళు నిప్పులు పోసుకోవడానికి, పళ్ళు రాళ్ళ పట్టడానికి, చెంప చెళ్ళు అనిపించడానికి, గడ్డం పట్టుకొని బతిలాడడానికి, నోరు పారేసుకోవడానికి, వేళ్ళు ఇతరుల తప్పులు ఎత్తి చూపడానికి, అరచెయ్యి, వైకుంఠం చూపించడానికి, భుజాలు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే తడుకోవడానికి. ఏంటదినా బస్తా భుజాన్ని వేసుకొని ఎక్కడికి బయలుదేరు? ఏమున్నాయండి బస్తాలో? శ్రావణ మాసం వస్తుంది కదా వదినా, 2 గ్రాములు బంగారం కొందామని షాప్కి వెళ్తున్నాను, బస్తాలో డబ్బులు పెట్టుకొని. చూసి వెళ్ళొచ్చుగా. 1 మినిట్. చూశాను, బాగున్నారు, వెళ్ళొచ్చా? ఉండదు ఒక నిమిషం. కూర్చో, ఇప్పుడు కూర్చో. ఒక్క నిమిషం. ఇప్పుడు తిను. ఆడబడుచు అంటే ఎంత గౌరవం అండి మీకు.
గౌరవ గడి గుడ్డ ఆవిడ కట్టుకొని చీర నాది పాడైపోద్దని ఏదో పుస్తకం చదువుతున్నట్టును. అత్తలేని కోడలు ఉత్తమరాలు అనే నవల చదువుతున్నాను అత్తయ్య. మీరు కూడా ఏదో చదువుతున్నట్టున్నారు. కోడలు లేని అత్త గుణవంతురాలని నవల చదువుతున్నానులే. దిస్ ఇస్ టూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ, నీకు నేను ఇష్టమా చెల్లి ఇష్టమా? మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కన్ను ఇష్టం అంటే ఏం చెప్తాను? ఇద్దరు ఇష్టమే. ఇలాంటి ఓల్డ్ డైలాగ్స్ చెప్పి తప్పించుకోక మమ్మీ. ఇది ఓల్డ్ డైలాగ్ కాదు, ఎవర్ గ్రీన్ డైలాగ్. అప్పట్లో మా అమ్మని అడిగినప్పుడు ఇలాగే చెప్పేది. ఇప్పుడు నువ్వు అడిగినా అదే చెప్తున్నాను. రేపు నీ పిల్లలు అడిగినా నువ్వు ఇదే డైలాగ్ చెప్తావు.